అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటరమణ గారికి, భార్గవరావు, మీరు చాలా వండర్ఫుల్ జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక డాక్టర్ జాబ్గానే, ప్రొఫెషనల్గానే కాకుండా పేషెంట్కి ధైర్యం నింపడం నిజంగా చాలా అభినందనీయ విషయం. ఎందుకంటే ఒక భయమైన ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండే పేషెంట్ని, అందులో ముఖ్యంగా ఒక క్రీడాకారుని, వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టి సర్జరీ చేయడంలో మీరు చేసే ప్రయోగం చాలా బాగుంది. తప్పకుండా మీలాంటి వాళ్ళు సంఘసేవగా చేసే డాక్టర్లుగా మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇక ఒకటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే అంటున్నారు, వాళ్ళు మెడికల్ హబ్గా విజయవాడ అవ్వాలని కోరుకుంటున్నారు. అటువంటి మెడికల్ హబ్ అయ్యే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని, మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీలాంటి డాక్టర్లను కొంతమందిని తీసుకుని వెళ్ళి వారికి విషయాలు కూడా వివరించాలని కోరుకుంటున్నాం. ఇక క్రికెట్ విషయానికి వస్తే నిజంగా యశ్వంత్ నిజంగా చాలా వండర్ఫుల్ ప్లేయర్. ముందుగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియన్ క్రికెట్లో ఎప్పుడూ బాంబే, ఢిల్లీ, కలకత్తా ప్లేయర్లు ఉండే ప్రాంతంలో ప్రయోజనాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు బీసీసీఐ విస్తరించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల ప్లేయర్లు కూడా వెలుగులోకి తీసుకురావాలని చాలా కష్టపడుతున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా గ్రామీణ ప్రాంతాలకు మేము ఫోకస్ చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా డెఫ్ అండ్ డమ్ క్రికెట్ ఆర్గనైజేషన్ కూడా మన గుంటూరులో కలవడం జరిగింది. నేను జరిగినప్పుడు దీనికి సహాయంగా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయంగా మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా చేస్తాం అని మేము క్లియర్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి హామీ ఇవ్వటం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా 140 కిలోమీటర్ల వేగంతో ఒక ఫాస్ట్ బౌలర్ ఇంజరీ అయితే, టిష్యూ ఇంజరీ అయితే బయటకు రావడం అనేది సర్వసామాన్యమైన విషయం కాదు. దానికి కృషి చేసిన డాక్టర్లకి, అంతేకాకుండా పట్టుదలతో ఆడిన క్రీడాకారుడు యశ్వంత్కి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఇంజరీ అవుతారు, ఇంకొకళ్ళు ఇంజరీ అవుతారు, ఫాస్ట్ బౌలర్ లైఫే చాలా తక్కువ. అటువంటి సమయంలో ఇంజరీ అయితే మనం చూసాం, చాలా పెద్ద మంది ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్లు వెనక్కి వెళ్ళిపోయిన రోజుల్లో కఠోర దీక్షతో తను కష్టపడి పైకొచ్చి మీకు ఇవాళ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, అందులో ఈ మధ్య జరిగిన జమ్మూ కాశ్మీర్ దాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావటం, ఇంజూరీ అయ్యి బయటకు వచ్చినాక చాలా తన యొక్క కష్టాన్ని మనం గుర్తించాలి. వీటితే కాకుండా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎటువంటి సహాయం కావాలన్నా తప్పకుండా యశ్వంత్కి మేము అందజేస్తాం. మెరుగైన క్రీడా సౌకర్యాలు కూడా అందజేస్తాం. ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వంలో ఒక స్కీమ్ ఉంది, ఇంజూర్డ్ ప్లేయర్స్కి ఒక స్కీమ్ ఉంది, మొన్నే చూసాం. దానికి కూడా ఏదన్నా ఎలిజిబుల్ అవుతుందేమో చూసుకుని దాంట్లో కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చే విధంగా కృషి చేస్తాం. ఒక్కటే మనందరం కోరిక, క్రీడలు బాగుండాలి. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడలు, అంతేకాకుండా డెఫ్ అండ్ డమ్ వికలాంగుల క్రీడలు బాగుండాలని మనందరం కోరుకుందాం. దానికి ఎటువంటి సహాయం కావాలన్నా మేమందరం కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ, రేపు నేషనల్ గేమ్స్ కూడా మనకు రాబోతున్నాయి రాష్ట్రంలో, తప్పకుండా ఇటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తేనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిభ బయటకు వచ్చి జాతీయ ఇంటర్నేషనల్ క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, ఎటువంటి క్రీడనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించబోతుంది. ప్రతి పాఠశాలలోనూ క్రీడలు పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయబోతుంది. ముఖ్యంగా క్రికెట్ టోర్నమెంట్ రేపు దసరా నుంచి సంక్రాంతి లోపల, క్రిస్మస్ హాలిడేస్ లోపల రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లోనూ క్రికెట్ టోర్నమెంట్ ఉండే విధంగా ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి చేయబోతుంది. అంతేకాకుండా డెఫ్ అండ్ డమ్ క్రికెట్ కానీ, వికలాంగుల క్రీడలు కానీ సపోర్ట్ చేసే విధంగా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏ విధంగా ఇది చేయాలో ఆలోచించి ఒక విధి విధానాలు రూపొందిస్తామని తెలియజేసుకున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా భార్గవరావు కుర్రాడు, ఇటువంటి డాక్టర్లు మనకి కావాలి. ఎందుకంటే ఒక 30 రోజుల్లో ఒక పేషెంట్ని ఒక క్రీడాకారుణ్ణి, అది కూడా ఫాస్ట్ బౌలర్ని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నాం, మీ కుటుంబం ఎన్నో కష్టాలు పడింది కాబట్టి మేము కూడా చెప్పేది ఏంటంటే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేద విద్యార్థులు, పేద క్రీడాకారులు, ఇబ్బంది పడే క్రీడాకారులు, గ్రామీణ ప్రాంతంలో ఉండే క్రీడాకారులను వెలికితీయాలనే మా ముఖ్య ఉద్దేశం. మేము కూడా విజయవాడ, వైజాగ్లోనే కాదు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నాం. తప్పకుండా ఇటువంటి విషయాల్లో ప్రభుత్వంతో పాటు
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నేను కృషి చేస్తాను తెలియజేస్తాను. ఇది డాక్టర్ భార్గవరావు గారికి, యశ్వంత్ గారికి, వీళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా అభినందనలు తెలియజేసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రధానమైన లిగ్మెంట్ తెగటం అంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఎంత కాలు అసలు ఉందా లేదా అనే ఫీలింగ్ వస్తే నొప్పి తెలియకపోయినా కాలు ఏలాడిపోయినట్టు అనిపిస్తాం. అలాంటి పరిస్థితి నుంచి 140 కిలోమీటర్ స్పీడ్ అయ్యేటువంటి నేను ఆ విజువల్స్లో కూడా చూశాను. ఆల్మోస్ట్ మన పాకిస్తాన్లో అతను ఏదో ట్రైన్ పేరు చెప్తారు, అతని పేరు రావల్పిండి ఎక్స్ప్రెస్. సో ఆ మోడల్లో తన యాక్షన్ ఉంది. బౌల్డ్ అయిపోవటం అవతల ప్లేయర్లు ఎక్కువగా మరి ఆ మ్యాచ్ నేను చూడటం జరిగింది. చాలా 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 గొప్ప ప్లేయరు. అది కూడా ఎప్పుడు భార్గవరావు ఆపరేషన్ చేసిన తర్వాత ఆడిన మ్యాచ్, అది మేము చూసిన మ్యాచ్. ఈయన ఆపరేషన్ చేసిన తర్వాత మరలా ఆయన శక్తి పుంజుకుని యాక్షన్లో ఉన్న గేమ్ అది. 2020లో క్రికెట్ 20 తర్వాత కరోనా తర్వాత మ్యాచెస్ ఆగిపోయినాయి. మ్యాచెస్ ఆగినాక ఆఫ్టర్ 21లో ఈ తనకి ఇలా చిన్న మైనర్ యాక్సిడెంట్ అయింది. యూకే వెళ్ళొచ్చి దుబాయ్లో T20 వరల్డ్ కప్ ఆడొచ్చి తను అక్కడ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా గెలిచి మన సౌత్ ఇండియాకి వచ్చాడనమాట. సెప్టెంబర్లో జరిగింది, 2021 సెప్టెంబర్లో ఈ మ్యాచెస్ జరిగింది దుబాయ్లో, అండర్ BCCAతో జరిగింది. తర్వాత అది ఆడొచ్చిన 6 monthsకి తనకి ఇలా లిగ్మెంట్, జస్ట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళినప్పుడు లిగ్మెంట్ టైర్ అయింది. ఆ తర్వాత తను అసలు ఇంకా ఆడలేను అని చాలా బాధపడ్డా. కానీ తను భయంతో కూడా బౌలింగ్ చేయలే, ఎక్కడ మళ్ళీ నేను ఇండియాకి ఆడలేనేమో అని భయంతో. ఈ సర్జరీ జరిగాక నెక్స్ట్ 4 monthsలో ఆడాడు. తర్వాత ఈ ట్రీట్మెంట్ అయిన 1 year లోపలే సౌత్ జోన్, ఇండియన్ సౌత్ జోన్ టీం తరఫున వెళ్ళి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గెలిచి శ్రీనగర్లో రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో 7 wickets తీశాడు కంప్లీట్ టోర్నమెంట్లో. ఫ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా 4 wickets తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా విన్ అయ్యాడు. ఈ మొత్తానికి కంప్లీట్ సపోర్ట్ ఇచ్చింది మాత్రం సరే. ఇద్దరికి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ చిన్న సజెషన్, చిన్న విషయం ఏంటంటే మళ్ళీ తన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తన కెరియర్ స్టార్ట్ చేయాలని మళ్ళీ కోరుకుంటున్నాము. ఈ డెఫెండమ్ పీపుల్ని కూడా మీరు నెక్స్ట్ ఆ అసోసియేషన్లో వాళ్ళ కోచింగ్, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అందిస్తే ఇంకా వాడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఒక మంచి పేరు తేగలడని, ఇండియాకి ఆంధ్రప్రదేశ్ నుంచి మన స్టేట్ నుంచి వెళ్ళి ఇండియాకి ఒక మంచి పేరు తీసుకొస్తాడని నమ్మకం. ఇప్పటి వరకు శ్రీలంక, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ స్టేట్స్కి కంట్రీస్కి వెళ్ళి తనంతటికి తనే. సో మేము ఏ రోజు కూడా పేరెంట్స్గా మేము వెనక వెళ్ళా. హీ ఈజ్ ఓన్లీ పర్సన్. ఒక ఇంటర్నెట్ని ఎలా వాడి తన కెరియర్ని స్టార్ట్ చేశాడంటానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. యూకే ఆపర్చునిటీ, ఈ టోర్నమెంట్ వల్ల యూకే ఆపర్చునిటీ మిస్ అయినా వాళ్ళందరూ కూడా యశ్వంత్ని తీసుకువెళ్ళలేదన్న బాధపడ్డారు. ఆ బౌలర్స్ లేకుండా వెళ్ళారు వాళ్ళ టీం. యశ్వంత్ ఓన్లీ ఫర్ దిస్ పర్సన్ ఆగారు. ఎప్పుడైతే మొన్న సౌత్ జోన్ మ్యాచ్ శ్రీనగర్లో జరిగిందో దే ఆర్ వెరీ హ్యాపీ. ఒక టీం మొత్తం ఒకటే. మేము ఇన్ని ఇయర్స్కి ఫస్ట్ టైం మేము వెళ్ళి వాళ్ళ మ్యాచ్ చూసాము, యశ్వంత్ మ్యాచ్ చూసాము. వాళ్ళందరూ అయితే ఇండియన్ మా టీంకి యశ్వంత్ దొరకడం అదృష్టం అనే మాటే చెప్తున్నారు. మాకు తెలియదు అప్పటి వరకు ఇంత బాగా ఆడతాడు అంటే. మేము వెళ్ళి విజువల్గా చూడడానికి మా మదర్, సింగిల్ మదర్, మా మదర్ శారీస్ బిజినెస్ చేసి మమ్మల్ని ఇంత పొజిషన్ తీసుకొచ్చారు. సో తనకి తీసుకెళ్ళి ఆడించడానికి, తీసుకెళ్ళి తిరగడానికి కూడా తనకి సపోర్ట్ చేసేవాళ్ళే ఆ రోజుల్లో. సారీ. సో ఈరోజు డాక్టర్ గారి మూలంగా, మా ఇద్దరు మూలంగా ఈ పొజిషన్లో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.